వింటారేమో అన్నటువంటిది. ఈవెన్ వాళ్ళు చెప్పినా ఒప్పుకోరు వాళ్ళే. జోక్ ఏంటంటే అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్లోనే 7.5 లక్షల కోట్ల అప్పులు చూపెట్టారు వీళ్ళు మొత్తం కలిపి. ఒరిజినల్ అప్పు 4.5 లక్షల కోట్లే చూపెట్టారు అక్కడ కూడా. కార్పొరేషన్లు ఇవన్నీ కలిపి 7.5 లక్షలు చూపెట్టారు. కానీ నోటితో 10 లక్షలు చెప్తారు. కాగితం 7.5 ఉంటుంది, నోటితో 10 లక్షలు మాట్లాడతారు. అంతకుముందు చెప్పింది 14.5 లక్షల కోట్లు. 14.5 లక్షల కోట్లు ఉన్నప్పుడు సూపర్ 6 ఇస్తానని చెప్పారు. ఇప్పుడు 10 లక్షల కోట్లని నోటితో చెప్తూ ఒరిజినల్గా 7.5 లక్షల కోట్లు ఉన్నా సూపర్ 6కి డబ్బులు లేవంటారు. పోనీ ఓకే, వీళ్ళు చెప్పినట్టుగానే అభివృద్ధి 8.5% వచ్చేసింది. దానికి అభినందించేశారు చంద్రబాబు గారు. దాన్ని సూపర్ 6 ఇచ్చేయి ఇమ్మీడియట్గా. డబ్బులు ఇచ్చేయాలి కదా, ఇంకేం ప్రాబ్లం. జిఎస్డిపి భారీగా పెరిగిపోయింది. దాంతో ఎఫ్ఆర్బిఎం కింద అప్పులు ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెడతాం, దాని ద్వారా ఉపయోగాలు వస్తాయని చెప్తున్నారంటే ఏంటి, ఎందుకోసం పెట్టారు ఈ గ్రోత్ రేటు జిఎస్డిపి అంచనా? దీని ఆధారంగా అప్పులు తీసుకోవడానికి. ఎఫ్ఆర్బిఎం నిబంధనల కిందన మనం జిఎస్డిపిలో 3% తీసుకోవాలి అప్పు. ఆ అప్పు తీసుకోవడానికి ఇదివరకు వీళ్ళే, ఇదే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు జగన్ గురించి ఇదే మాట మాట్లాడేది. అప్పుడు గ్రోత్ గురించి రేట్లు చెప్తే ఇదిగో ఇన్ని లక్షల కోట్లు